ఏ ఆటో వస్తావా? వస్తాను. విద్యుత్ నగర్లోకి. ఎంత? విద్యుత్ నగర్కా 500 అవుతుంది. ఏంది 500? పక్కనున్న ఏరియాకి 500 రూపాయలు తీసుకుంటావా నువ్వు? బండ్లకు చాలా ఆటోలు వస్తాయి, అర్థమవుతుందా నీకు? అయితే వేరే ఆటో చూసుకోండి అన్న. చాలా ఆటోలు ఉంటే మరి ఆ ఆటోలోనే పోండి. మరి నేను రాను. 500 ఇస్తేనే వస్తాను. అంత పొగురు పనికిరాదు. ఆటో వాళ్ళంటే ఎంత చీప్ అయిపోయిందో వీళ్ళకి. ఏమ్మా బాబు, విద్యుత్ నగర్కి వస్తావమ్మా? సార్ వస్తాను సార్. విద్యుత్ నగర్కి ఎంత ఇవ్వాలమ్మా? 100 రూపాయలు ఇవ్వండి సార్. ఓకే, కూర్చోండి సార్, పోదాము. భోంచేస్తున్నట్టున్నావు, భోంచేయి, నిదానంగా పోదాములే. నాకైతే 500 కూర్చున్నావు, ఆయనకి 100 రూపాయలకే వస్తున్నావే. ఏం తలకాయ తిరుగుతుందా? ఒకరికొక రకం చూస్తున్నావు. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏమీ చెప్పడం లేదు. నువ్వు వస్తానే ఏమన్నావు చెప్పు. నేనేమన్నాను? విద్యుత్ నగర్లో ఒక ఆటో వస్తుందా అన్నాను, అంతే. సార్ మీరు రాగానే ఏమని చెప్పారు సార్? ఆటో వస్తుందా అని అడిగావు. కానీ ఆయన ఏమన్నారు సార్? బాబు ఆటో వస్తుందా అన్నారు. అన్నం తింటా అంటే అన్నం తిన్న తర్వాత వెళ్దాంలే అన్నారు. సార్ ఆయన చెప్పే దాంట్లో మీరు చెప్పే దాంట్లో చాలా తేడా ఉంది సార్. అందుకే ఆయనకు 100 రూపాయలకే వస్తానని చెప్పాను. మీకు 500 చెప్పిండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏం చూడడం లేదు సార్. ఇది రాత్రింపగలు నా కష్టంతో సంపాదించిన ఆటో సార్. మాకు కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి సార్. రెస్పెక్ట్ లో ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు కదండి సార్. సరే సారీ, నేను కూడా విద్యుత్ నగర్లోకి నాకు అర్జెంట్ పని ఉంది, వద్దునా? సార్ మేము చిన్న జాబ్ చేస్తూ ఉండొచ్చు సార్. మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది సార్. సరే ఎక్కండి, పోదాం. సరే.